మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప ప్రస్తుతం విడుదలకి సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్లో సందడి చేయనుంది. రిలీజ్కి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఇప్పుడే టీజర్ సాంగ్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ని భారీ స్థాయిలో కట్ చేసినట్లు సమాచారం. టీజర్స్కి నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ట్రైలర్లో అద్భుత షాట్స్ పెట్టి అంచనాలు పెంచాలని చూస్తున్నారు. జూన్ 2వ వారంలో ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన భక్తి సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ నుంచి శ్రీకాళహస్తి అనే లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు ఆర్యానా, వివియానా పాడారు. ఈ పాటకి స్టీఫెన్ దేవసి సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఆవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అర్పిత్ రంగా, ప్రీతి ముకుందన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, రచయితలు తోట ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రాంకా వంటి వారు పాల్గొన్నారు. స్టీఫెన్ దేవసి స్వరపరిచిన ఈ పాట భక్తి భావోద్వేగాలకు ప్రతిబింబించేలా ఉంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ సాహిత్యం శ్రీకాళహస్తి దైవిక వారసత్వాన్ని అందంగా వివరిస్తోంది. మంచు విష్ణు కుమార్తెలు ఆర్యానా, వివియానా ఈ పాటకి ప్రాణం పోస్తూ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో ఆర్యానా, వివియానా కనిపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించిన ఈ విజువల్ వండర్గా అందరినీ మెప్పించనుంది. ఈ పాట రాబోయే తరాలకి శ్రీకాళహస్తి ఆలయ విశిష్టతకి చిహ్నంగా ఉంటోంది. ఇక ఈ మూవీ హార్డ్ డిస్క్ పోవడం సంచలనంగా మారింది. కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడంపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మూవీకి సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ని ఆన్లైన్లో లీక్ చేసే కుట్ర జరుగుతుందని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఆరోపించింది. నిర్మాణ సంస్థ తన నోట్లో రాస్తూ కన్నప్పలోని 2 ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్తో పాటు కీలకమైన విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ ట్రాన్సిట్ సమయంలో చోరీకి గురైంది. ఈ హార్డ్ డిస్క్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి మా నిర్మాణ కార్యాలయానికి డెలివరీ చేస్తుండగా చోరీ చేశారు. హార్డ్ డిస్క్ చోరీపై 4 వారాల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాము. కన్నప్ప సినిమా ఫుటేజ్ ఆన్లైన్లో లీక్ కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ఈ చోరీకి పాల్పడిన వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కాదు. దీని వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసని ప్రొడక్షన్ హౌస్ తన లేఖలో పేర్కొంది. కాగా అంతకుముందు ఈ ఘటనపై ఆ సినిమా హీరో మంచు విష్ణు స్పందించారు. జటా దారి నీ కోసం తపస్సు చేసి నాకెందుకు ఈ పరీక్ష స్వామి హరహర మహాదేవ అంటూ ట్వీట్ చేశారు. మరి ఈ చిత్రం అనుకున్న డేట్కి రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.